అల్పపీడనం ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా వర్షాలతో తమిళనాడు అతలాకుతలమవుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడులోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక నీలగిరి, కోయంబత్తూర్, తిరుపూర్, ఈరోడ్, తేని, విరుదునగర్, రామనాథపురం, తూత్తుకుడి, తెన్కాసి, తిరునల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. దీంతో నీలగిరి సహా 11 జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రోడ్లపై వర్షపు నీరు ప్రవహించగా పెనుగాలులకు చెట్లు కూలిపడ్డాయి. ఊటీ, కున్నూరు మధ్య 7 ప్రాంతాల్లోని రహదారులపై భారీ వృక్షాలు కూలిపడ్డాయి. తేని, రామనాథపురం, కన్యాకుమారి జిల్లాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు ప్రవేశించింది. వచ్చే 10 రోజుల్లో బంగాళాఖాతంలో 2 అల్పపీడనాలు ఏర్పడబోతుండటంతో వారం రోజుల వరకు తమిళనాడులో వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు చెబుతున్నారు. ముందే రానున్న అల్పపీడన ప్రభావంతోనూ భారీగా వర్షాలు కురవనున్నాయి. కున్నూరు పరిసర ప్రాంతాల్లో గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు దీవులుగా మారాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరంతా రావడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. కున్నూరు రైతు బజార్ సమీపంలోని మోడల్ హౌస్ ప్రాంతం వద్ద 3వసారి ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. ఆర్టీ, డాల్ఫిన్ నోస్, కరుపాలెం అలాగే క్లిండేల్ ప్రాంతాల్లో రహదారులపై చెట్లు కూలిపడ్డంతో వాటిని కార్మికులు తొలగించారు. కున్నూరు, కట్టబెట్టు రహదారిలోని వండిసోలై, కొడనాడు ప్రాంతాల్లోని రోడ్లపై బండరాళ్లు జారిపడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. రాయలసీమ, కోస్తాలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అనంతసాగరం, కల్వాయి, చేజర్ల మండలాల్లో వరి పొలాలు నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. సోమశిల, కండలేరు డ్యాంలు, రిజర్వాయర్లు, చెరువులు నిండుకుండలా మారాయి. ఇక మరో 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని సముద్రంలో